Thank you. Thank you. What's your YouTube name? Anil Osdia. Anil Lodge. Yes. When is the vlog is going to start? Okay. How frequently you upload? Every 2 days, 3 days? Or No. Maybe December 15. December 15? Okay. Okay. Thank you. Bye. Thank you. Thank you. Bye. Yes. Okay. Okay. Or good. Okay. Thank you. Anil Love Jaya. Yeah. Great journey. Be safe, okay? Okay. Bye. Thank you. Thank you. Thank you. No problem. Okay. Your home. This. Okay. Thank you. Bye. Yes. That's my channel. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. లారీ దిగేటప్పుడు ఉన్నది ఇది తెగిపోయిందండి బ్యాగ్ చూపిస్తాను మీకు అదిగోండి ఇది తగ్గిపోయిందండి ఏదోలాగా ఇప్పుడు ముడేసుకుని వెళ్ళాలి ఇక్కడ కష్టమే ఎవరు లేరండి రాత్రి ఇక్కడ ఒక్కనే ఉన్నాను అలా వెళ్ళాలి ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు అండి జారఖండ్ ఒకరు నైట్ అంతా జర్నీ చేశాను నిన్న స్టార్ట్ అవుతే నిద్ర కూడా లేదండి కన్ను అది పెయిన్ వస్తుంది కదండి నిద్ర లేనప్పుడు మనకి నా కుడివైపు కన్ను పెయిన్ వస్తుందండి పడుకోవాలి మంచి ప్లేస్ చూసుకుని ఇంకొక 100 కిలోమీటర్లు వెళ్తే జార్ఖండ్లోకి వెళ్ళిపోతానండి ఈ పక్కకి వెళ్ళాలి ఈ టర్న్లోకి వెళ్తున్నాను కానీ భయంగా ఉంది ఎవరు లేరండి
నైట్ ఎవరు లేరు, కిందకి వెళ్తున్నాను. మరి ఇలాగే సేమ్ నేను తమిళనాడు వెళ్ళినప్పుడు యాక్చువల్లీ నేను అలాగా హైవే మీదకి వెళ్ళిపోవాలి. మీకు రూట్ కనిపిస్తుంది లైట్, ఇలా హైవే మీదకి అలా వెళ్ళిపోవాలండి యాక్చువల్లీ నేను. అంటే నా రూట్ మ్యాప్ అలాగా. కానీ నాకు లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు కుర్రోళ్ళు ఇలా కిందకి తీసుకొస్తున్నారండి, ఈ బ్రిడ్జ్ కిందకి ఇలా. నాకు అంటే అప్పుడు ఇంకో ఇక్కడ లైట్ లైన్ ఉన్నాయి, కానీ అక్కడ అయితే లేదు. చాలా సో రిస్క్ అనిపించింది అప్పుడు నాకు. సో లిఫ్ట్ ఎవరు వస్తలేదండి, అప్పుడు రిస్క్ అనిపించింది. సో వెంటనే దిగిపోయి వేరే వెహికల్ పెట్టుకుని వెంటనే వెళ్ళిపోయానండి అక్కడి నుంచి. సో ఇదే కాదండి, చాలా జరిగినాయి. యాక్చువల్లీ ఇది ఆల్ ఇండియా ట్రిప్ అయిపోయిన తర్వాత నాకు జరిగిన ఇన్సిడెంట్స్, నా ఎక్స్పీరియన్స్ని, ఈ జర్నీ ఎలా ఉంటుందో ప్రతి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు, క్లియర్ కట్ మీకు అర్థమైపోతుందండి. ఇది ఎంత డేంజర్గా, చాలా అంటే ఇంకా రిస్క్తో కూడిన ప్రయాణం అండి ఇది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే Baripada. I going to Baripada. You how many kilometers I stay for? How many kilometers you go? Kilometers. Okay, 50 kilometers you go. Okay. You. Yeah. That is Better. Betneti. Okay. Then 25 kilometers. Baripada. Okay. Thank you. చూడండి పేపర్ వచ్చేసిందో. నైట్ జర్నీ మామూలుగా లేదు, మంది రిస్క్తో కూడిన ప్రయాణం. అందులో నేను చూడడానికి 9th క్లాస్ అబ్బాయిలా ఉంటాను. సో ఎవరైనా నా దగ్గర కోటేసి లాగేసుకొని అట్టుకెళ్ళిపోవచ్చు, చచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ చలికి ఇదంతా చిరిగిపోయిందండి గాలికి. ఇంకా ఉమ్మేసి అంటించాను ఇక్కడ. 5 స్టేట్లు అయ్యే వరకు ఉంటే చాలండి, మొత్తం చిరగకుండా. పక్కన రైల్వే ట్రాక్ ఉందండి, చూస్తే భయంకరంగా ఉంది. చుట్టుపక్కల నాకు చూడడానికి ఎవరు లేరు. వెహికల్స్ కోసం వెయిట్ చేస్తున్నానండి. ఇక్కడి నుంచి 70 కిలోమీటర్లు అండి నేను ఇంకా జరగాన్ స్టేట్కి రీచ్ అవ్వడానికి. వెహికల్స్ స్టాప్ చేద్దామండి, వస్తున్నాయి. అయ్యో ఏ వెహికల్ స్టాప్ చేస్తలేదండి. కొంచెం భారీపాట అండి. ఆ లొకేషన్ దాకా వెళ్తే చాలండి, అక్కడైనా రెస్ట్ తీసుకుంటాను. టైము ఇప్పుడు 10:38 అయ్యిందండి నైట్. ఇంకెవరు లిఫ్ట్ ఇస్తలేదండి, ఒక్క బండి కూడా ఇలాగ వెళ్తలేదండి. అంటే అదే బైకు, అన్ని కార్లు లారీలు వెళ్తున్నాయి. ఈ సైడ్ అయితే బైక్స్ వెళ్తున్నాయి, ఒక్క బైక్ వచ్చినా బాగుందండి. యాక్చువల్లీ ఇది కొంచెం బ్రిడ్జ్ లాగా ఉందండి, వాక్ చేసుకుని వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ భయం వేస్తుంది. అంటే ఇక్కడ ఏదైనా సరే కొంచెం చుట్టుపక్కల ఏ హోటల్స్ ఉన్నాయి, మనం పారిపోవడానికి అవకాశం, పారిపోవడానికి ఈజీగా ఉంటుంది. మరి పైకి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఏమి లేకపోతే రిస్కే కదండి. ఎవరైనా చిల్లర వేసేవాళ్ళు ఉంటారు కదా. నైట్ టైం ట్రైన్.
థ్యాంక్ యూ బాయ్. నైట్ ఇక్కడ బాగా చలేస్తుందండి. ఈ ఊళ్ళ నుంచి చలి మామూలుగా వెళ్ళింది లోపలికి. యాక్చువల్లీ నేను ఇది పైన వేసుకోలేదండి, వేసుకుంటే లోపలికి చలి వచ్చేది కాదండి. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ. నేను నైట్ ఇక్కడే దిగానండి, కొంచెం ఎదురుకి వెళ్ళాను. అక్కడ పడుకోవడానికి ప్లేస్ ఉంది, ఎందుకులే రోడ్డు మీదనే బంకు దగ్గరికి వెళ్ళానండి. నైట్ అక్కడే స్టే చేశాను. మీరు ఆ వీడియో క్లిప్ చూసి ఉంటారు చిన్నదే. అక్కడ సరిగ్గా మాట్లాడలేకపోయానండి నేను. ఒక పక్క నుంచి కొడుకొన్ను నొప్పి వస్తుందండి. అంటే నిద్ర లేకపోవడం అండి. మేబీ అదేనా అయి ఉండొచ్చు, లేదా ఏదైనా కంట్లోకి వెళ్ళి ఉండొచ్చు. కంట్లోకి ఏదైనా వెళ్ళి ఉంటే ఈ పాటికి బయటకు వచ్చేయాలి కదండి. సో మేబీ నిద్ర లేకపోవడం వల్ల అని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుందండి, అంటే 40+ ఉంటుంది. నేను జారకన్నా స్ట్రైట్కి రీచ్ అవ్వడానికి నాకు తెలిసి వెళ్ళిపోతాను, బండి దొరికితే ఈజీగా. తర్వాత డైరెక్ట్ ఇంకా నాగాలాండ్ అండి, ఇంకా నాన్ స్టాప్ జర్నీ అది. యాక్చువల్లీ ఏంటంటే ఇదివరకు నేను అరుణాచలం ప్రదేశ్ వెళ్ళాను, మళ్ళీ సేమ్ రూట్ రావడం అంటే చాలా కష్టంగా ఉందండి. నైట్ నేను జర్నీ చేశాను, మీరు చూసుంటారు క్లిప్స్ ఇవి. అయినా 4 పర్సన్ చూడడానికి చిన్న అబ్బాయిలాగా కనిపిస్తానండి. మనకు ఒక పక్క నుంచి లాంగ్వేజ్ లేదు, ఎవరు ఏం మాట్లాడినా మనకు తెలియదు. మనల్ని కోటేసి నా దగ్గర ఉన్న అన్ని లాక్కుని అటుకెళ్ళిపోవచ్చు. అంటే ఒక 9th క్లాస్ అబ్బాయి ఇలా ఇచ్చేకింగ్ చేస్తున్నాడంటే గ్రేట్ అండి. అంటే మీకు అర్థం అవ్వడానికి 9th క్లాస్ అబ్బాయి అని చెప్పాను. మన జనాలు చాలామంది ఇది ఎలాగో ఉంటారండి, అంటే సక్సెస్ వచ్చాకనే క్లాస్ కొడతారు, ముందుగానే సపోర్ట్ చేద్దామని ఎవరికి ఉండదండి. సర్లే, నా సక్సెస్ అన్నది నేను చేసే వర్క్ మీద అదే ముందుకెళ్ళిపోతుంది, ఆ విషయం నాకు తెలుసు. కానీ ముందుగానే సపోర్ట్ చేస్తే ఇంకా సక్సెస్ వచ్చేదానికన్నా ఇది చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది కదండి. ఎక్కువ భరోసా అనిపిస్తుంది మనకి ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మనం ఏదైనా చేద్దాం ఇంకా అని. అంటే సపోర్ట్ చేసినా చేయకపోయినా అదే పూర్తి చేయాలి కదండి. అంటే ఆల్ ఇండియా ట్రిప్ కాదండి, అసలు నేను ఏమేమి చేయాలనుకున్నానో అవన్నీ అవి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను నా ప్రయాణం ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే నేను చేస్తున్నది రూపాయలైన ప్రయాణం, ఎప్పుడు నేను ఎక్కడ ఆగలేదు. స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ మీరు స్టార్టింగ్ నుంచి చూసుంటే ఇప్పటి వరకు అన్ని రూపాయలైన ప్రయాణం అండి. ఇంతవరకు ఎవరు కూడా చేయరండి. చాలామంది ఏదో ఒక పనికి వెళ్ళిపోయి డబ్బులు దాచుకొని ట్రావెల్ చేస్తుంటారు, వ్లాగ్స్ చేసుకుంటారు, ఫుడ్ వ్లాగ్స్ చేస్తారండి. కానీ ఇలా చేస్తే ఎవరు చేయరండి కన్సిస్టెన్సీగా. మీరు యూట్యూబ్లో ఈ చేకర్స్ అని కొట్టండి, మన తెలుగు అందరినీ సెర్చ్ చేయండి, నాతో పాటు సహా అందరినీ సెర్చ్ చేయండి, అన్ని వీడియోస్ చూడండి. ఎవరు కన్సిస్టెన్సీగా చేశారో మీకు అర్థమైపోతుందండి.
ఇది బోర్డు ఇంకా త్వరగా చిరిగిపోయేలా ఉందండి. ఎందుకంటే మరి ఇది నైటు బాగా ఇది చల్లదనం వచ్చేస్తుంది కదండి వాటర్ లాగా. మరి పేపర్ మీద వాటర్ పడితే ఈ వెంటనే చిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదండి. సో అట్లా అయిపోయిందండి. ఇప్పుడు మార్నింగ్ అయింది కాబట్టి కొంచెం వెయిట్ తగ్గడం వల్ల కొంచెం ఆరిందండి పేపరు. లేకపోతే మొత్తం ఇది చలిపెట్టేసిందండి. ఇక్కడ చిరిగిపోయిందండి బాగా ఇదంతా. ఇలాగా ఇది ఇలాగ వచ్చేసింది. ఉమ్మేసి అతికిచ్చాను. ఇక్కడి నుంచి దాదాపుగా 23 కిలోమీటర్లు చూపిస్తుందండి ఎగ్జాక్ట్గా జార్ఖండ్ స్టేట్ అని. వెళ్ళిపోవచ్చు ఎందుకంటే సింగిల్ రోడ్ కాబట్టి. అంటే ఎదర జంక్షన్ వస్తుందండి. జంక్షన్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. మనం అలా రైట్ సైడ్కి వెళ్ళాలండి. అలా రైట్ సైడ్కి వెళ్ళాలండి. Thank you. Yeah. Bye. Thank you. Bye. Thank you. Bye. ఫైనల్గా మనం జార్ఖండ్ స్టేట్లో ఉన్నామండి.
8:46 అవుతుందండి టైము మార్నింగ్. ఇక్కడ 10 నిమిషాలు రికార్డ్ చేసి ఇంక వెళ్ళిపోతానండి. వెయిట్ చేయడం అలాంటివి ఏమున్నాయండి. ఎంత తొందరగా రికార్డ్ చేసుకుని వెళ్ళిపోతే అంత మంచిదండి. ఈ లొకేషన్ పేరు బహార్ గోర్ అండి. మనం ఏదో ఒక వీధిలోకి వెళ్దామండి. వీధిలోకి వెళ్ళి ఆ స్ట్రీట్ ఎలా ఉంటుందో చూద్దాం. రోడ్ అసలు బాగోలేదండి, దారుణంగా ఉంది. జస్ట్ ఇది డెమో అండి. నేను గుజరాత్ వెళ్ళినప్పుడు దీనికన్నా దారుణంగా ఉంది. వీధి కనిపిస్తలేదు వీధిలోకి వెళ్ళడానికి. ఇక్కడ స్కూల్ ఉందండి, పిల్లలు అందరు లోపలికి వెళ్తున్నారు. యాక్చువల్లీ వెనక్కి వెళ్ళాల్సింది అనుకుంటున్నాను, ఎందుకంటే వెళ్తే కొద్దీ ఏ స్ట్రీట్ కనిపిస్తలేదు. నెక్స్ట్ నాగాలాండ్ వెళ్ళాలండి. ఇంకా మణిపూర్లో ఏ గొడవలు జరుగుతాయని చెప్తున్నారండి. సో నాకు చాలా భయంగా అనిపిస్తుంది. చూద్దాం, నాగాలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఎలాగో. అంటే నాగాలాండ్ వెళ్ళినప్పుడు ఇంకా అక్కడి నుంచి నాకు మణిపూర్కి ఒక 70-80 కిలోమీటర్స్ ఉంటుందండి. 80 కిలోమీటర్స్ అంటే ఈజీయే. సో ఆ 80 కిలోమీటర్స్లో గొడవలు ఏం జరిగిపో అనుకుంటున్నాను నేను. అంటే లోపలికి అనుకుంటున్నాను జరిగి కూడా. అక్కడికి వెళ్ళేదాకా తెలీదు. నాకైతే కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే చంపేస్తున్నారంట. వీధి కనిపిస్తుందండి, వీధిలోకి వెళ్దాం. ఒక స్ట్రీట్ వచ్చిందండి. మనం కొంచెం ఎదరికెళ్ళి 2 వీధులు తిరిగి వచ్చేస్తామండి, ఎందుకంటే మనం ఎక్కువ స్పెండ్ చేయలేము. యా, ఐఎమ్ యూట్యూబర్. దిస్ ఈస్ జార్ఖండ్. Okay. This location name, area. Taladinga. Okay. Thank you. I am from Andhra Pradesh. Yeah. మీ గురించి, మీ ఏరియా గురించి చెప్పగలరా? No. Voice only. अच्छा, गूगल ट्रांसलेट. हाँ. ओके, हाँ बता सकते हैं. ये बहरागुड़ा है, पूर्वी सिंहभूम झारखंड. कालियाडिंगा गांव ये है. అభివృద్ధి ఎలా ఉంది? आमका क्षेत्र बारे की बताइए. डेवलपमेंट. यस. यहाँ कोई डेवलपमेंट नहीं है, जीरो डेवलपमेंट है. यहाँ कुछ काम नहीं है. रास्ता उस्ता यहाँ का बेकार है. यहाँ का जो है विकास बोल के कोई चीज़ें नहीं है. यहाँ का रोड ठीक नहीं है, या कुछ ठीक नहीं है, व्यवस्था नहीं है यहाँ कुछ. यहाँ पढ़ाई लिखाई के लिए अच्छा कॉलेज नहीं है. यहाँ का जो है सिस्टम ठीक नहीं है. जैसे कि हम लोग का यहाँ का एमएलए जो है वो यहाँ का जो है विकास के बारे में तो आज तक सोचा बोल के हमको तो लगता ही नहीं है. यहाँ का विकास किया हुआ ही नहीं है. अभी देख लीजिए रोड का हाल.
रोड तो एकदम बेकार हो गया है। कॉलेज भी है, वैसा अच्छा कॉलेज नहीं है यहाँ, और विकास बोल के है नहीं कुछ यहाँ, और बोलेंगे क्या। ओके, एनी प्रॉब्लम्स? हाँ, यहाँ बहुत समस्या है। यहाँ समस्या है, हम लोग प्रशासन सबको बोल बोल के थक गया। यहाँ का तो रोड का हाल ऐसा है, कोई देखने नहीं आता आज तक। यहाँ परेशान है, हम लोग परेशान, रोड के चलते परेशान। यहाँ का पब्लिक परेशान है, ना यहाँ हॉस्पिटल है, ना रोड का स्थिति ठीक है, ना यहाँ पढ़ाई लिखाई का व्यवस्था ठीक है। यहाँ का जो है पूरा बेकार सिस्टम है, ना एमएलए कुछ काम करता है यहाँ, ना कुछ होता है यहाँ। बहरागुड़ा कॉलेज है, अच्छा कॉलेज नहीं है। कॉलेज है लेकिन इतना अच्छा कॉलेज नहीं है यहाँ। तो बोले हम ऐसे ही, स्वास्थ्य केंद्र भी अच्छा नहीं है यहाँ। यहाँ रोड भी अच्छा नहीं है, यहाँ पूरा सिस्टम ही बेकार है। एनी प्रॉब्लम्स? प्रॉब्लम की अच्छी है? प्रॉब्लम कुछ नहीं है, एकदम बढ़िया है सब। प्रॉब्लम देख, यहाँ प्रॉब्लम ही प्रॉब्लम है पूरा। ओके, यहाँ का जो पब्लिक है वो परेशान है। यहाँ का पब्लिक परेशान है, कोई सुनता नहीं है, किसको सुनाएगा। अब आप आ गए जब पूछ रहे तो हम लोग इतना ही बताएंगे कि यहाँ प्रॉब्लम ही प्रॉब्लम है। ना हॉस्पिटल का स्थिति ठीक है, ना पढ़ाई लिखाई ठीक है, ना रोड यहाँ का ठीक है, ना हॉस्पिटल है, यहाँ कुछ ठीक नहीं है। మీకు హాస్పిటల్స్ ఉన్నాయండి? हॉस्पिटल्स हम लोग का बस सरकारी हॉस्पिटल है, उसमें आपका डॉक्टर नहीं है। अगर बुखार थोड़ा सा भी तो भेज देगा। थोड़ा सा भी कोई मतलब जैसे कि ज़्यादा बुखार भी आ गया तो हम लोग को यहाँ से जाना पड़ता है आपका उड़ीसा, और यहाँ से बंगाल जाना पड़ता है। झारखंड में हम लोग का जो हॉस्पिटल है बहरागुड़ा में वैसा है ये नहीं है। बहरागुड़ा चकुलिया कुछ नहीं है यहाँ, कुछ नहीं है। धलबुंगल भी तक नहीं है, घाटशिला नहीं है, टाटा भी हॉस्पिटल बेकार है सब। एक उड़ीसा और बंगाल है बोल के झारखंड का आदमी बचा हुआ है। हम लोग जो बचे हुए हैं डॉक्टर लाइन में, अब उड़ीसा और झारखंड बंगाल है बोल के, ताकि हम लोग का यहाँ तो हॉस्पिटल नहीं है, इसमें तो डॉक्टर नहीं है। यहाँ डॉक्टर के पास जाने से ना कुछ मतलब डॉक्टर से जैसे कि थोड़ा सा बुखार भी हो गया तो भेज देता तुरंत रेफर, क्योंकि यहाँ तो डॉक्टर ही नहीं है अच्छा। गुड और बैड स्टडी? यहाँ बच्चों को पढ़ाया जाता है यहाँ आपका बच्चों को पढ़ाने के लिए, यहाँ बच्चों को पढ़ाने के लिए आंगनबाड़ी नहीं है, ऐसे बैठा के पढ़ाता है बच्चा लोग को। हम लोग पैसे से मैकेनिक हैं, क्योंकि यहाँ तो ज़्यादातर आदमी नौकरी वोकरी तो नहीं है, और यहाँ इंडस्ट्रियल एरिया नहीं है, यहाँ तो वैसे कंपनी बड़ा बड़ा कुछ नहीं है। यहाँ बस ज़्यादातर मिस्त्री लाइन में है, और वही काम धंधा हल्का फुल्का उसी का पर चलता है। यहाँ ये इंडस्ट्रियल एरिया नहीं है। ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నాకు వచ్చిన క్వశ్చన్స్ అడిగానండి, చూశారు కదండి వీడియో. సో మనకి వాళ్ళు మాట్లాడింది మనకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ నేను అడిగిన దాని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చారని నాకు అర్థమైంది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి, స్ట్రీట్ ఎలాగుందని. ఇక్కడ ఈ లొకేషన్ ఒక 10 నిమిషాలు రికార్డ్ చేసుకుని ఇంకా వెళ్ళిపోతానండి, వెయిట్ చేయకూడదు. ఏరియా ఇలా ఉంటుందండి లోపలికి వచ్చేసరికి. మనం ఎలాగ పడితే అలాగ వెళ్ళిపోతే కొడేస్తారనుకుంటా. నేను ఒక్కడనే ఇలా వస్తున్నాను, వెళ్దాం ఏమవుతుందో ఎంతవరకు. అందరూ ఎంతకు చూస్తున్నారు నన్ను, ఎవడు వచ్చేస్తున్నాడని. యాక్చువల్లీ నేను ఈ
కోట్ వేసుకున్నాను, లేకపోతే టీ షర్ట్లో యూట్యూబ్ సింబల్ ఉంటుందా చే అనసంగా జరిగిన వేసుకున్నాను. అంటే సింబల్ చూసి నన్ను ఎవరైనా గుర్తిస్తారు. ఇంకా వెళ్తున్నాను, ఇంకా లోపలికి వెళ్తున్నానండి. సో మనకి మనం వేసుకున్న ఒంటి మీద టీ షర్ట్ కనిపించాలండి అవతల వాళ్ళకి ఆ సింబల్ అన్నది. అప్పుడు ఈజీగా గుర్తించడానికి ఉంటుంది మనం ఎవరో అని. సో ఇప్పుడు నేను వేసుకోలేదు కాబట్టి నా దగ్గర ఈ బోర్డు ఉంది. ఈ బోర్డు చూసి యాక్సెప్ట్ చేస్తారు. ఇది స్కూల్ అనుకుంటా, కాదు. యా యూట్యూబర్. हिंदी नहीं आता, तेलुगु तेलुगु इंग्लिश. అందరూ విచిత్రంగా చూస్తున్నారండి. నేను ఆ పిల్లలు నేను యూట్యూబర్ అని చెప్తున్నారు, అదే అరుస్తున్నారు అక్కడ. సో బాగానే వచ్చాను. ఇంత లోపలికి కొంచెం భయంగానే అనిపించింది. యాక్చువల్లీ నాకు నేను వేసుకున్న ఒంటి మీద ఈ జర్కిన్ లేకపోతే ఆ టీ షర్టే కొంచెం నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుందండి, భయం లేకుండా. ఎందుకంటే నేను ఎంతవరకు ప్రయాణం చేశానంటే ఆ టీ షర్ట్ వల్లే అండి. ఆ టీ షర్ట్ చూసే, అంటే దాని మీద ఉన్న యూట్యూబ్ సింబల్ వల్లే చాలామంది రెస్పెక్ట్ అవ్వడం, కొంచెం మంచిగా ప్రవర్తించడం, ఈజీగా నేను ఎవరినో ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ అయ్యేదండి. కానీ ఇప్పుడు నేను అది వేసుకుని అదే జరిగిన వేసుకునే వల్ల టీ షర్ట్ మరి లోపల ఉంటుంది కదండి. ఇంక లోపలికి వచ్చాం, ఇంక వెళ్ళిపోవడమే. ఇంత లోపలికి వచ్చేసామే. ఇంకా బయటికి వెళ్ళి రూట్ చూడాలి. బాగుందండి లొకేషన్. సో మనం డైరెక్ట్గా ఎప్పుడు వచ్చేయకూడదు లోపలికి. నాకు హిందీ రాదు కాబట్టి నాకు నేను వేసుకున్న టీ షర్ట్కి కొంచెం అది నన్ను సేవ్ చేస్తుంది, హిందీ రాకపోయినా సరే. ఫైనల్గా బయట ఇంకా లాంగ్ ఉందండి. బయటికి రోడ్డు కనిపిస్తలేదు నాకు. ఇది స్కూల్ అనుకుంటా, ఇది అంత పెద్ద గ్రౌండ్ అనుకుంటే.
రోడ్డు మీదకి వచ్చేసామండి ఇంకా. సో యాక్చువల్లీ ఇందాక నేను అక్కడ దిగాను. సో అలా చుట్టూరు తిరుక్కుని ఇలా వచ్చాను. సో ఫైనల్గా మీరు చూశారు కదండి ఎక్కడ లొకేషన్ ఎలాగుందో. ఇంతకు మించి నేను ఇంకేం చేయలేనండి. చేయడానికి ఉంది, టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మనం ఇప్పుడు టైం ఇన్వెస్ట్ చేసేంత సరైన సమయం కాదు. సర్లే కామెంట్స్ వస్తూ ఉంటే మనకి అవన్నీ పట్టించుకోకూడదు. ఎందుకంటే మనకు తెలుసు కదా ఎప్పుడు ఏ సమయంలో మన సరైన కంటెంట్ వదలాలని. ఇంతే అండి వీడియో, ఇంతకు మించి ఇంకేం ఉండదు. యాక్చువల్లీ ఎవరైనా మాట్లాడి ఉంటే ఇంకా నాకు ఎంగేజ్ అయ్యాను వీడియో. యాక్చువల్లీ నేనే మాట్లాడాలనుకున్నాను కానీ మరి నేను వేసుకున్న జరిగిందండి యూట్యూబ్ సింబల్ లేదు. ఆ యూట్యూబ్ సింబల్ ఉండుంటే కొంచెం నాకు కాన్ఫిడెన్స్ వచ్చును మాట్లాడడానికి. మళ్ళీ ఈ బోర్డు చూపించి నేను యూట్యూబర్ అని చెప్పి ఆయన కన్విన్స్ చేసి ఎంత తలపోటు ఎందుకండి. క్రికెట్ గ్రౌండ్ అనుకుంటండి. ఇంకో వీధి ఏమైనా కనిపిస్తే వెళ్తానండి. ఫస్ట్ వీధిలోకి వెళ్ళినప్పుడు నాకు కొంచెం నామోస్ కనిపించింది. ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ నాకు దారి ఉండదు ఇంకా అని అనుకున్నాను. అంటే మొత్తం ఇంకా వాళ్ళని చూస్తే అదే తెలుసు కదండి, ఇంకా మన కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఎవరు అనుకొని కొట్టేసేలాగా నాకు అలా అనిపించిందండి. సో మొత్తం తిరిగి ఇలా వచ్చానండి. థ్యాంక్ యూ, బాయ్.